లీకేజ్ అయిందా లేదా, ఇది రెక్టిఫై అయిందా లేదా ఎట్లా చూసుకుంటాం మనం? ఎవరైనా చెప్పండి. మనం ఆ రోజు అనుకుంటాం కదా లీకేజ్ అయిన తర్వాత ఏం చేయాలా, ఎట్లా పైప్ లీకేజ్ చేసుకోవాలని మీకు చెప్పడం జరిగింది. మీరు దయచేసి ఇటువంటి ఏమంటే చిన్న చిన్న రిపేర్లే మీరు అందరూ చేసుకోగలుగుతారని అనుకుంటున్నాను. సామాన్లు వాళ్ళకి నమ్మకం కలగదు. ఏడున్నాయి సార్ మీరు దీంట్లో అంతా పచ్చబోదు వాసన వస్తాయి సార్. వాసన వస్తాయా? ఏం వాసన వస్తుంది అనకూడదు. ఇవాళ ఇప్పుడు లీకేజ్ రిపేర్ అవుతుంది అని మీరు సార్ లీకేజ్ అయిపోయిందా నీళ్ళు వదిలేంటే వదలరు. ఎందుకంటే మేము నీళ్ళు తాగడం ఓకే. మనం ఏం చేస్తామో అక్కడికి నీళ్ళు వచ్చేదాన్ని చేస్తాం. ఇప్పుడు మన గ్రామాల్లో పని మనం ఏమైందంటే గ్రామంలో కూడా వదిలితే పొద్దున ఒక గంట మాపడుకు గంట అంతే వదిలేదు. ఓ 10 నిమిషాలు పైకి కింద నీళ్ళు కూడా లోపలికి వస్తాం. మేము ఏం చేస్తాం కదంటే రిపేర్ చేయించేసి నీళ్ళని వదిలేస్తాం. వదిలేసిన తర్వాత మళ్ళీ దాన్ని చెక్ చేస్తాం మా ల్యాబ్లో కూడా. మా ల్యాబ్లో కూడా ఇక్కడ మన గోదావరిలో ఉన్నది వస్తే మనకి ఏమైందంటే బ్లీచింగ్ పౌడర్తో ఆ నీళ్ళలో బ్యాక్టీరియా 5 రోజుల పాటు ఫామ్ కాదు. డబ్బా నీళ్ళతో ఇట్లా పెట్టంగానే ప్రభుత్వము అన్ని గ్రామాల్లో కూడా లోకల్ పర్సన్స్ కానీ లేకుంటే గ్రామ పంచాయతీ సిబ్బందికి కానీ వాటి మీద కెపాసిటీ డెవలప్మెంట్ కింద గ్రామంలో కూడా ఈ మంచినీటి సహాయకులు అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చిందండి. దీంట్లో ఏంటంటే గ్రామాల్లో కూడా వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న రిపేర్లు వచ్చినప్పుడు కానీ చిన్న రిపేర్లు అంటే చేతి పంపుల రిపేర్ కానీ లేకుంటే చేతి పంపులు ఏమైనా ఖరాబ్ అయినప్పుడు రిపేర్ ఎలా చేసుకోవాలి, తర్వాత మళ్ళీ సింగిల్ ఫేజ్ మోటార్లు కానీ 3 ఫేజ్ మోటార్లు కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎట్లా చూడాలి, దాన్ని చిన్న రిపేర్లన్నీ ఎట్లా అటెండ్ చేయాలని ఇది ఒకటి. ఇది అటెండ్ చేయడానికి కోసమని వాళ్ళు నేర్పారు. మరి ఆల్రెడీ కొంతమంది ట్రైనింగ్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మంచి ఎక్స్పర్ట్స్ ఫిట్టర్స్ కానీ లేకపోతే వాళ్ళు ఎలక్ట్రీషియన్స్ కానీ వచ్చి వాళ్ళు నేర్పారు. తర్వాత సిమిలర్గా మన ఊళ్ళో కూడా మనం ఇచ్చే నీళ్లు మనము గ్రిడ్ ద్వారా నీళ్ళు ఇస్తున్నాము. గ్రిడ్ ద్వారా నీళ్ళు ఇచ్చినప్పుడు ప్రతి ఇంటికి క్వాలిటీ వాటర్ వెళ్ళేలాగా ప్రతి ఇంట్లో అంటే క్లోరినేటెడ్ వాటర్ ప్రతి ఇంటికి రీచ్ అవుతుందా లేదా అని మేము అంటే ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పామండి. అట్లాగే ఊళ్ళల్లో నార్మల్గా వచ్చే సమస్యలు పైప్ లైన్ లీకేజ్లు కానీ చిన్న లీకేజ్లు కానీ ఏమైనా వచ్చినప్పుడు ఎట్లా చేసుకోవాలి, అన్ని ట్యాప్ల లీకేజ్ కానీ ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఎలా చేసుకోవాలని దాన్ని అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో ఏమైందంటే చాలా మటుకు లోకల్లోనే గ్రామాలు ఏ గ్రామం ఆ గ్రామంలో పడినే 90% ప్రాబ్లమ్స్ 100కి 99% మంది ప్రాబ్లమ్స్ అక్కడక్కడే సాల్వ్ అయిపోతాయి. ఇంకేమైనా పెద్దగా ఉంటే దాన్ని ఎస్కలేట్ చేయవచ్చు. ఇది అంటే మన గ్రామాల్లో పడినే కెపాసిటీ డెవలప్ అయ్యి అందరూ కూడా గ్రామంలో కూడా మంచినీటి సహాయం అంటే మంచినీటి సహాయకులు అన్నట్టు ఏ వచ్చినా కూడా వీళ్ళు ముందర వచ్చి సహాయం చేయడానికి కోసమని చేస్తున్నాను. దాంట్లో భాగంగానే ఇక్కడ మనము రేంజల్ అండ్ ఎడపల్లి మండలంలో కూడా ఉండే వివిధ గ్రామ పంచాయతీలు వచ్చిన సిబ్బందికి కానీ వాళ్ళు కొంతమంది యూత్ వాళ్ళకు కూడా మనము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.